ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. మేడం నమస్తే. నమస్తే. అయితే రీసెంట్గా సమావేశాలు జరిగాయి, శీతాకాల సమావేశాలు. అయితే అందులో ఒక సీన్ అనేది చాలా వైరల్ అవుతా ఉంది. అదేంటంటే సీఎం గారు, ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నారో, అంటే ఇటు ప్రతిపక్ష అధినేత కేసీఆర్ గారిని ఒక ఒక విధంగా నమస్కరించడానికి వచ్చినప్పుడు అక్కడ కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు నిలబడకుండా, అంటే జస్ట్ సీఎం గారు వచ్చారనే ఒక మర్యాద ఇవ్వకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? సమర్థించడం కాదు, అది అంటే పార్టీ అని సమర్థిస్తలేను నేను, అది కరెక్టు. ఇప్పుడు తెల్లారు లేస్తే ఏంది పేగులు మెడ వేసుకుంటా, తొక్కుతా, నరుకుతా, మొత్తం మెడలేకేసుకుంటా, అట్లా ఇట్లా అని మాట్లాడి సాగును కూడా కోరుకొని చచ్చిపో అని తిట్టి, ఇక కనబడంగానే నమస్తే పెట్టంగానే లేచి నిలబడి నీకు నమస్తే పెట్టానా అంటే ఏం కార్యం చేసినామని? తప్ప ఎక్కడ ఉంది? ఇంకోటి ఏంటంటే అన్నిటికి మించి కేటీఆర్ గారికి ఎవరు కేసీఆర్ గారు తండ్రి, కన్న తండ్రిని నువ్వు రోజంతా పొద్దున్న లేస్తే బూతులతో నువ్వు తిట్టి కనబడంగానే నమస్తే పెట్టిన రాగానే నేను నిలవలేదంటే నిలవకపోవడం కేటీఆర్ గారి ఇష్టం. దానికి ఎందుకు? ఇంకోటి అందరూ ఆకాశానికి ఎత్తుతుండ్రు రేవంత్ రెడ్డి గారిని. ఏంది పోయి నమస్తే పెట్టుడు అదేం గొప్పతనం కాదు. ఇన్ని రోజులకు బుద్ధి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. అది సాంప్రదాయం. శాసనసభలైనా పార్లమెంట్ అయినా కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ అయినా కూడా వాజ్పేయి నుంచి కూడా ఒక సాంప్రదాయం ఉంది. ప్రతిపక్ష నేతను పోయి కలుసుకొని నమస్కారం పెట్టుడు, నమస్కారం చేసుడు, పలకరించుడు అనేది ఆనవాయితీకి వస్తుంది. ఈ 2 ఏళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు సంతోషించాలి. అదేం గొప్ప కాదు. లేకపోతే కేసీఆర్ గారిని వచ్చినప్పుడు ఓహో ఆహో పూలు చల్లి పెద్ద ఏం చేసుకున్నా, అది సాంప్రదాయం. ఇంద్ర శాసనసభ సాంప్రదాయం. ఆ రోజు నుంచి అయినా కూడా పెద్ద నాయకుల నుంచి అయినా కూడా ఇది సాంప్రదాయంగా ఉన్నది. ఈయన మర్చిపోయాడు. 2 సంవత్సరాలకు గుర్తొచ్చి మాట్లాడించండు పెద్ద మనుషులకి, అంతే తప్ప అది ఆహా ఓహో అనుడు కాదు. ఆయన డ్యూటీ ఆయనకు గుర్తొచ్చి పలకరించండు, అంతే. అలా ఏం లేదు. చాలా మంది ఇదే పనిగా చర్చ జరుగుతూ ఉందన్నమాట. నేను ఏమంటున్నా, ఆకాశానికి ఎత్తుతుండ్రు అట్లా ఇట్లా ఎట్లా నమ్మస్తుంది? నీ డ్యూటీ అది. నువ్వు ఇన్ని రోజులకు 2 ఏళ్ళు మర్చిపోయినావు. బాధపడు, సిగ్గుపడు. 2 ఏళ్ళు సిగ్గుపడు నువ్వు నమస్కారం చేయనందుకు. ఒక ఏంది శాసనసభ పక్ష నేతకు, ఒక ప్రతిపక్ష నాయకునికి ఖచ్చితంగా వచ్చి నమస్కారం పెట్టాలి. అది ఆనవాయితీ, అది గౌరవప్రదము. అది 2 ఏళ్ళు మర్చిపోయినావు, ఇన్ని రోజుల్లో గుర్తు తెచ్చుకున్నావు, శబాష్. ఇప్పుడన్నా చిన్న పని అన్నా కూడా గుర్తొచ్చింది నీకని మేము కోరుకుంటున్నాం, అంతే. దాన్ని గొప్పతనంగా చూపేట కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకి తెలివి లేదా అంటున్నా నేను.